శ్రీశైలం మహాక్షేత్రం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందా? ఆలయ నిబంధనలు పాటించకుండా భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారా? శ్రీశైలం క్షేత్ర పవిత్రతకు భంగం కలిగించకుండా దేవస్థానం తీసుకుంటున్న చర్యలేంటి? మహిమాన్విత క్షేత్రం శ్రీశైలంలో కేటుగాళ్లు పెరిగిపోయారు. భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ అక్కడ మద్యం, మాంసం విక్రయిస్తున్నారు. కొందరు పేకాట రాయులకు ఆ ప్రాంతం ఒక అడ్డాగా మారింది. వాటి నుంచి భక్తులకు విముక్తి కలిగించేందుకు శ్రీశైలం దేవస్థానం ప్రత్యేక చర్యలపై ఏబిఎన్ స్పాట్లైట్. శ్రీశైలం మహాక్షేత్రంలో భద్రతా కట్టుదిట్టం. నిఘా కెమెరాలతో పర్యవేక్షణ. పరమ పవిత్ర శ్రీశైలం మహాక్షేత్రంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. క్షేత్రంలో రోజురోజుకు పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా అందుకు అవసరమైన ఏర్పాట్లను దేవస్థానం అధికారులు చేశారు. నిఘా కెమెరాలతో ఎప్పటికప్పుడు భద్రతను పర్యవేక్షిస్తున్నారు. భక్తుల బాధ్యత తమదేనంటూ భరోసా ఇస్తున్నారు. నిత్యం పోలీస్ పెట్రోలింగ్ జరుగుతోంది. నూతన సంవత్సరం శుభారంభమైన నేపథ్యంలో వరుస పండుగలకు భద్రత పెంచాల్సిన అనివార్యత ఏర్పడింది. మకర సంక్రాంతి మహోత్సవాలు, మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను శాంతియుతంగా నిర్వహించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీశైలం సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీనివాసరావు డేగ కన్నువేసి పరిస్థితిని అదుపులో ఉండే విధంగా చూసుకుంటున్నారు. ఇక శ్రీశైలంలో సెక్యూరిటీ సిబ్బంది ముందస్తుగా అలర్ట్ అయ్యారు. ఆకతాయిలు కేటుగాళ్ల పని పట్టేందుకు రంగం సిద్ధం చేశారు. దేవాదాయ శాఖ నిబంధనలను ఉల్లంఘించి ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని, దారి తప్పిన వారిని కటకటాల్లోకి నెట్టేందుకు వెనకాడబోమని పోలీసులు హెచ్చరిస్తున్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎవరు ప్రవర్తించినా వారి తాట తీస్తామని చెబుతున్నారు. శ్రీశైలంలో మద్యం, మాంసం, జూదం పూర్తిగా నిషేధమని గుర్తు చేస్తున్నారు. వేడుకలకు సంబంధించి మరియు సంక్రాంతి పండుగ పర్వదినానికి సంబంధించి, అదేవిధంగా శివరాత్రి పండుగ కూడా తొందరలో ఉంది. దానికి సంబంధించినటువంటి వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ శ్రీశైలం మహాక్షేత్రంలో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడమైంది. ఈ చెక్ పాయింట్లు, వెహికల్ చెకింగ్ మూమెంటు, పెట్రోలింగ్ ప్లస్ వెహికల్ చెక్ పాయింట్లను పెట్టేశాము. ఎలాంటి అన్వాంటెడ్ వస్తువులు శ్రీశైలం మహాక్షేత్రం రాకోకుండా పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా సీసీ కెమెరాలు కూడా ఈ మహాక్షేత్రంలో ప్రతి ప్రదేశము కవర్ అయ్యే విధంగా సీసీ కెమెరాలు ఉన్నాయి. కాబట్టి ఎలాంటి ఆకతాయిలు ఇక్కడ వచ్చి ఏదైనా తప్పుడు పనులు చేయకుండా ఉండడానికి సీసీ కెమెరాలతో పాటు ఈ పెట్రోలింగు, ఈ చెక్ పోస్టుల దగ్గర చెకింగు ఇలాంటివన్నీ పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీశైలంలో కొందరు వ్యక్తులు భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నారు. గుట్టు చప్పుడు కాకుండా మద్యం, మాంసం, సిగరెట్లు తరలిస్తూ పట్టుబడుతున్నారు. కొన్ని రోజుల క్రితం మటన్, చికెన్ ను స్కూటీ, మోటార్ సైకిల్ పై తరలిస్తూ కొందరు వ్యక్తులు టోల్ గేట్ వద్ద సెక్యూరిటీ సిబ్బందికి పట్టుబట్టారు. మరికొందరు మద్యం సీసాలు తెస్తూ పట్టుబడ్డారు. అలాంటి వారిపై కఠిన చర్యలుంటాయని శ్రీశైలం దేవస్థానం చైర్మన్ రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు హెచ్చరించారు. శ్రీశైలానికి వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అసాంఘిక శక్తులపై పోలీసులతో పాటు దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది కఠినంగా వ్యవహరిస్తున్నారు. క్షేత్ర పవిత్రతకు భంగం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని పోలీసులు చెబుతున్నారు. కొందరు కేటుగాళ్లు శ్రీశైలం భక్తులను మోసగించి నకిలీ టికెట్లను అంటగడుతున్నారు. కొండ మీద దళార్ల దందాకు తెరతీస్తున్నారు. దానితో భక్తుల విశ్వాసం దెబ్బతింటోందని గుర్తించిన ఆలయ పాలక మండలి భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టింది. దళార్ల పని పట్టేందుకు నిరంతరం నిఘా పెంచారు. సీఎం చంద్రబాబు దిశానిర్దేశం మేరకు చర్యలు తీసుకుంటున్నారు. డీఎస్పీ స్థాయి అధికారితో నిఘా వింగ్ ఏర్పాటు చేయాలని తీర్మానించారు.
ట్రస్ట్ బోర్డు సమావేశంలో సైతం ప్రత్యేక విజిలెన్స్ వింగ్ ప్రస్తావన వచ్చింది. శ్రీశైలం చుట్టూ ఒక భద్రతా వలయం ఏర్పాటు చేసే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. చెక్పోస్ట్ దగ్గర తరచుగా మద్యము మాంసము దొరుకుతున్న కారణంగా దీన్ని కట్టడి చేయడానికి ఇంకా పూర్తి స్థాయిలో డిఎస్పీ స్థాయి అధికారి చేత ఒక విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయాలని ఇంతకుముందే రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఇవ్వడం జరిగింది. దానికి అనుబంధంగా నిన్న జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. దీనివల్ల విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఉన్న మద్యము మాంసము అన్ని మతస్థుల వ్యవహారాలు టెంపుల్లో జరిగేటువంటి ఈ దర్శనాల అవకతవకలు వీటన్నిటికీ కట్టడికి ఇది ఎంతో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే దీని మీద బోర్డు ధర్మకర్తల మండలి సమావేశం తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. శ్రీశైలం దేవస్థానం అభ్యర్థనలను రాష్ట్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా ఆమోదించాలని ఆలయ బోర్డు చైర్మన్ కోరుతున్నారు.